నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఉగాది తెలుగువారి పెద్ద పండుగ. అంటే ఏమైనా కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నా, మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా ఉగాదిని ప్రాతిపదికగా చేసుకుంటారు. ఎందుకంటే కొత్త పంచాంగం వస్తుంది కాబట్టి జీవితాల్లో ఏమైనా మారుతుందేమో అంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో కూడా ఉగాది కీలక పాత్ర ఎప్పటికప్పుడు పోషిస్తూ ఉంటుంది. కొత్త వాళ్ళు రావడం, పాత వాళ్ళని పంపించడం, ఇంకో చేయాలన్న ఆలోచనతో తెర మీదకి వస్తారు. ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా ఈ ఉగాది నుంచి శ్రీరామనవమి ఒక కీలక భూమిక పోషించబోతోంది అనేది మనం చాలా నెలలుగా వింటున్నాము. ప్రధాన కారణము కొత్తగా మంత్రి కేటగిరీలోకి వచ్చే వాళ్ళు, ఉన్న మంత్రులకు ఉద్వాసన పలికి వాళ్ళ ప్లేస్లో కొత్తగా తీసుకునే వాళ్ళు, ఇలాంటి రకరకాల సమీకరణాలు, ఊహాగానాలు మరొక్కసారి ఉగాది సమీపిస్తున్న వేళ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎవరికి ఉద్వాసన పలకడబోతున్నారు, ఎవరు కొత్తగా చేరబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మంటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. చాలా రోజుల తర్వాత అనుకుంటే మళ్ళీ మనం మంత్రి పదవుల గురించి వీడియో చేస్తున్నాము. దాంతో అంటే ఇప్పటి వరకు సిక్కోలుకు మంత్రి పదవి రాలేదు, వరించబోతోంది అనేది ఒకటే ఖాళీగా ఉన్న మంత్రి పదవి అయితే ఒకటే, కానీ 4-5 చేంజ్ ఓవర్స్ ఇప్పటికే 164 ఎమ్మెల్యేలకు సంబంధించి పనితీరులు మార్చుకోవాలి, ఈ చీవాట్లు ఇవన్నీ అయ్యాయనేసి అని వింటున్నాము. మరి అందులో కొందరిని పక్కకు పెట్టాలనేది ఒకటి, మంత్రి పదవిలో కొందరిని తీసేసి కొత్త వాళ్ళని తీసుకురావాలనేది ఒకటి. ఏం జరగబోతోంది ఇక్కడ? చాలా అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఉన్నది ఒకటే మంత్రి పదవి, ఇది ఖాళీ, అది పూరించాల్సింది. కాకపోతే ఇక్కడ 5-6 ఉద్వాసన, 5-6 కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి నెలకొని ఉన్నాయి. అది ఒక 6 నెలలుగా వాళ్ళని మానసికంగా సిద్ధం చేశారు. మీ పనితీరు మార్చుకోండి అని చెప్పారు. మీరు పనితీరు మార్చుకోకపోతే మీకు ఉద్వాసన తప్పదన్న సంకేతాలు పంపిస్తూ వచ్చారు. సంకేతాలు ఎప్పుడు పంపిస్తారంటే మీ పనితీరు మార్చుకోండి అంటే మిమ్మల్ని ఖచ్చితంగా మార్చబోతున్నామని వాళ్ళకి ముందే చెప్పేయటం. అంటే ఈ 6 నెలల్లో మీ ఏమైనా పెండింగ్ ఫైల్స్ ఉంటే జాగ్రత్తగా పెండింగ్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేసుకుని మేము మిమ్మల్ని వెళ్ళండి రాజీనామా చేసి ఇమ్మంటారు. రాజీనామా వాళ్ళు చేసి వాళ్ళ మంత్రి పదవి చేసిన తర్వాత గౌరవంగా తప్పుకుంటారు అనమాట అని ముందుగా ఒక 6 నెలలకు చెప్తారు. జాగ్రత్తగా ఉండండి, మీ పనితీరు మార్చుకోండి, లేకపోతే ఉద్వాసన తప్పుతుంది. ఆ విషయంలో బాబు గారు మాస్టర్. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని తప్పించి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలనేటటువంటిది చర్చ తెర మీదకి వచ్చింది. వాస్తవానికి గతంలో మంత్రిగా చేసినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు ఆశించిన అమర్నాథ్ రెడ్డి గారిని పక్కన పెట్టారు. ఎందుకంటే రాష్ట్ర మంత్రిగా చేసేసారు. ఆయన వైకాపాలో గెలిచి 2014లో ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి చేరి ఆయన మంత్రి పదవి నిర్వహించారు. కాబట్టి ఆయనని మళ్ళీ మంత్రిగా ఆయన్ని కొనసాగించడం కంటే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తే బాగుంటుందనేటటువంటి ఒక ఆలోచన ప్రస్తుతం అయితే అక్కడ జరిగింది. రాంప్రసాద్ రెడ్డి గారిని తప్పిస్తున్నారు. నెల్లూరుకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆనవ రామనారాయణ రెడ్డి గారిని తప్పించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ రెడ్డి సామాజిక వర్గం కోటాలో మాధవిరెడ్డి గారు కూడా కడప నుంచి ఆవిడ కడుగుతున్నారు. కానీ మొత్తం ఆవిడకి ఉమ్మడి కడప జిల్లాలో ఆవిడ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత అయితే వచ్చేసింది. ఆ వ్యతిరేకత దృష్ట్యా ఆవిడని పక్కన పెట్టాల్సి వస్తుంది అన్నమాట. పెట్టి మీకు ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో ఒక అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం తెర మీదకి వచ్చింది. మీకు యాదవ సామాజిక వర్గం నుంచి కొలుసు పార్థసారథి గారిని తప్పించి, యాదవ సామాజిక వర్గం నుంచి భాజపాలో డీకే సత్యకుమార్ గారు ఉన్నారు. ఆయన ఆ సామాజిక వర్గంగానే ఆయన పరిగణించబడుతున్నారు. ఆయన ఆ సామాజిక వర్గంగానే కాదని అవునని గతంలో చాలా జరిగినాయి గారి చర్చలు. ఆయన వెంకయ్యనాయుడు గారి ఇంటి అల్లుడు, ప్రేమించి వివాహం చేసుకున్నారు కాబట్టి ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి సత్యకుమార్ యాదవ్ గారిని ఎవరు కదపరు. కొలుసు పార్థసారథి గారిని తప్పించి, ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి, ఆయన తప్పిస్తే పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరు ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరుతో పాటు పల్లా శ్రీనివాసరావు గారి పేరు ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. ఇద్దరు బలమైన యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. ఇందులో యనమల దివ్య గారి పేరు రామకృష్ణుడు గారి కుమార్తె. ఎందుకంటే పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు అంటే రామకృష్ణుడు గారి కుటుంబం కూడా మీకు మొత్తం కుటుంబంలో ఒకరికి ఉంటుందని చెప్పి పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరు ఒకటి ఉమ్మడి కడప జిల్లా నుంచి ఒక నాన్ రెడ్డికి ఇస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి అంశం కడప జిల్లాకు సంబంధించి. ఉమ్మడి కడప జిల్లాలో ఒక రెడ్డి కానిటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి, చూసారు వెనుకబడిన తరగతులకి రెడ్డి కాని వ్యక్తికి మేము ఇచ్చాము. ఇవన్నీ ఏంటంటే సంధ్య గారు మనము పైన మాట్లాడుకోవడానికి ఈ సమీకరణాలు బాగుంటాయండి. అంతిమంగా ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఆర్థికంగా అంత బలవంతుడు కాకపోతే
సీరియస్గా ఆయన పేరుని పరిగణలోకి తీసుకోరు. ఇప్పుడు తీసుకున్నారు. గతంలో టీటీడీ చైర్మన్ చేశారు కదా, ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నా కూడా సుధాకర్ యాదవ్ గారి పేరు అందుకే ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. అక్కడ ఆ జిల్లాకి వద్దాం, మనం పైకి వెళ్లే ముందు ఇక్కడ రాయలసీమ గురించి మాట్లాడుకుని, నెల్లూరు జిల్లాల గురించి మాట్లాడుకుని వెళ్ళదు. అనంతపురం నుంచి కూడా చాలా రసవత్తరమైన చర్చ అయితే జరుగుతోంది. ఈ భాజపాలో డీకే సత్యకుమార్ గారు తీసుకోవడంతో అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం నుంచి, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాయలసీమకి, ఉమ్మడి రాయలసీమకి ఎక్కువ ప్రాధాన్యత కావాలి అని కోరుకుంటున్నారు. సరే, నెల్లూరుకు వచ్చేటప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఆ తర్వాత మనం ఎగువకు వచ్చేటప్పటికి గుంటూరు జిల్లాలో ఆసక్తికరమైనటువంటి ఒక కోణం, అది కాపు సామాజిక వర్గం నుంచి వచ్చింది. అంటే ఉమ్మడి గుంటూరు, పార్ట్ ఆఫ్ ప్రకాశం, పార్ట్ ఆఫ్ కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా కొంత, ఇదంతా ఏంటంటే ఇందులో కమ్మవారి సాంద్రత ఎక్కువ ఉంటుంది. ఇందులో వాళ్ళు ఏంటంటే ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వాలనుకున్నప్పుడు చాలా సమీకరణాలని బేరీ చేసుకుని ఇస్తారనమాట. ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రధానంగా వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గం యొక్క తీవ్రత చాలా ఎక్కువ కాబట్టి మరొక బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచే మంత్రి పదవిలో ఉండాలి, కమ్మ సామాజిక వర్గం నుంచే ప్రాతినిధ్యం వహించాలి అనేటటువంటి ఒక సమీకరణ ఉంటుంది. ఎవరు ఊహించని విధంగా కన్నా లక్ష్మీనారాయణ గారి పేరు తెర మీదకి వచ్చింది కాపు సామాజిక వర్గం నుంచి. ఆయన నాన్ స్టాప్ 1989, 94, 99, 2004, 2009 వరుసగా ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాన్ స్టాప్గా గెలిచినటువంటి ఒక విన్నింగ్ హార్స్. ఆయన ఓడిపోయింది 2014లోనే. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి తుడిచిపెట్టుకుపోయిన సందర్భంగా ఆయన ఓడిపోయి, ఆ తర్వాత ఆయన వైకాపాలకు వద్దామనుకొని మళ్ళీ వైకాపా కాదనుకొని భాజపాలకు వెళ్ళి అక్కడ రాష్ట్ర అధ్యక్షుడై, ఆ తర్వాత ఆయన అక్కడ ఇవ్వడలేక అక్కడి నుంచి ఆయన తిరిగి తెలుగుదేశం గూటికి చేరుకున్నారు. ఒకప్పుడు తెలుగుదేశంతోనే రాజీలేని పోరాటం చేసినటువంటి నేత ఉమ్మడి గుంటూరు జిల్లాలో. అట్లాంటిది ఆయన తెలుగుదేశం కండువా కప్పుకొని సత్తెనపల్లి నుంచి పోటీ చేసి అంబటి రాంబాబు గారి మీద విజయం సాధించారు. ఈ ప్రాంతంలో ఒక కాపుకి ఇస్తే ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఈ వ్యూహాలన్నీ ఎట్లా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు, పవన్ కళ్యాణ్ గారి వైపు ఆయన సామాజిక వర్గం ర్యాలీ అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మనతో మన పార్టీలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సామాజిక వర్గం వాళ్ళు ఎవరు, వాళ్ళకి మనం ఎంత ప్రాధాన్యతనిస్తే వాళ్ళ వెనకాల ఎంతమంది ర్యాలీ అవుతారు అనేటటువంటి అంశాన్ని ఒకటి ఎప్పుడూ పరిగణలోకి తీసుకుంటారు. అట్లా కన్నా లక్ష్మీనారాయణ గారి పేరు ఒకటి తెర మీదకి వచ్చింది. కన్నా లక్ష్మీనారాయణ గారి పేరుతో పాటు ఇస్తే ఇప్పుడు నాగబాబు గారి పేరు మొదటి నుంచి మనకు నలుగుతూ వచ్చింది. శాసనమండలికి ఎంపిక చేసిన తర్వాత నాగబాబు గారి పేరు, మంత్రి పదవి ఇవ్వాలి కావాలని. ఇప్పుడు నాగబాబు గారిని టీటీడీ చైర్మన్ చేస్తారనేటటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది. అది ఒకవైపు దానిని ఎంత తొందరగా దాన్ని పూర్తి చేస్తే నాగబాబు గారు మంత్రి రేసులో నుంచి, ఆయన మంత్రి పదవి అనేటటువంటి రేసులో నుంచి ఆయన తప్పుకున్నట్టు అవుతుంది. ఇక్కడ వంగవీటి అభిమానులు అనేవాళ్ళు వంగవీటి రాధాకృష్ణ గారిని శాసనమండలికి పంపించి ఆయన మంత్రి పదవి కూడా ఇవ్వాలి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వాదనను వాళ్ళు వినిపిస్తూ వస్తున్నారు. జరగని పని అది జరుగుతూ వస్తుంది. ఇది ఇక్కడికి సంబంధించినటువంటి ఈ కాంటెక్స్చర్లో ఇది ఉంది. మనం ఇప్పుడు ఉమ్మడి వెస్ట్ గోదావరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, మీకు ఉమ్మడి తూర్పుగోదావరిలో ఉన్న రామచంద్రపురం శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ గారు, ఈ కల్లు గీత ఈడిగా అంటారు కదా, గౌడ్, ఈ సామాజిక వర్గానికి చెందిన వాసంశెట్టి సుభాష్ గారిని తప్పించి పితాని సత్యనారాయణ గారికి ఇస్తే ఎట్లా ఉంటుంది ఆచంట నియోజకవర్గం అనేది ఒకటి తెర మీదకి వచ్చింది. ఆయన సీనియర్ మంత్రిగా చేసినటువంటి నేపథ్యం ఆయనకి ఉంది, ఆయన పేరు తెర మీదకి వచ్చింది. అయితే ఇదే సామాజిక వర్గానికి చెందిన గౌతు శిరీష్ గారు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో. ఆవిడ గౌతు లచ్చన్న గారి మనవరాలు, గౌతు శ్యామసుందర శివాజీ గారి కుమార్తె. లచ్చన్న గారు కాకుండా శ్యామసుందర శివాజీ గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలుగుదేశంలో నాన్ స్టాప్గా ఎలక్షన్స్ చేసినటువంటి, ఆ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీలోనే ఎన్ని ఉడుదుడుకులు వచ్చినా కొనసాగినటువంటి కుటుంబం. శిరీషకి ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఒకటి చర్చ జరుగుతుంది. వాళ్ళు మహిళ, బీసీ, భర్త కమ్మవారు అయినప్పటికీ శిరీష్ గారికి ఇస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఒక చర్చ అయితే నడుస్తోంది. లేదు, పితాని సత్యనారాయణ గారు సీనియరు, శిరీష్ గారికి మరొకసారి భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం ఇస్తే పితాని సత్యనారాయణ గారికి లైన్ క్లియర్ అయిపోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళేటప్పటికి ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఆశిస్తున్నారు. ఒకరు కోనసీమ ముఖద్వారమైన కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు సత్యానందరావు గారు. ఇంకొకరు జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు జ్యోతుల వెంకటప్పారావు అలియాస్ జ్యోతుల నెహ్రూ గారు. వీళ్ళిద్దరూ కాపు సామాజిక వర్గం నుంచి, వీళ్ళిద్దరూ ఉమ్మడి తూర్పుగోదావరి ఆ ప్రాంతం నుంచి వీళ్ళు ఆశిస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరిని
అదృష్ట దేవత వరిస్తుంది అన్నది మనం చూడాల్సినటువంటి అంశం. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇస్తే గోదావరి జిల్లాలో ఇవ్వడానికి సాధ్యపడదు. ఇదే ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన అలరారుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కందుల దుర్గేష్ గారు, అట్లాగే నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు నుంచి, ఇద్దరు అక్కడ ఉన్నారు కాపు సామాజిక వర్గం నుంచి. కందుల దుర్గేష్ గారిని తప్పిస్తే ఒకరికి అవకాశం వస్తుంది. కందుల దుర్గేష్ గారిని జనసేన నుంచి తప్పిస్తే మళ్ళీ జనసేన నుంచి ఇవ్వాలి కాబట్టి కందుల దుర్గేష్ గారిని తప్పించేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది ఒక అందులో ఆలోచన. ఏది జనసేన నుంచి ఎవరిని వాళ్ళని టచ్ చేయరు అనేటటువంటిది. ఆ ముగ్గురిని పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఉంటారు, మనోహర్ గారు, దుర్గేష్ గారు ఇద్దరే ఉన్నారు. కాబట్టి దుర్గేష్ గారిని తప్పించాల్సి వస్తే కాపుకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. కాపుకి అవకాశం ఇస్తే ఎవరున్నారన్నది మళ్ళీ అది జరిగిన పని. ఎందుకంటే ఇద్దరు అత్యంత సన్నిహితులు, ఆయనకు కుడి భుజం ఎడమ భుజం లాగా నడుస్తున్నారు కాబట్టి అది జరిగింది. దుర్గేష్ గారు కూడా పార్టీ గొంతుకని, అంటే జనసేన గొంతుకను కావచ్చు, ప్రభుత్వ గొంతుకను కావచ్చు బలంగా వినిపిస్తున్నారు, నినదిస్తున్నారు కాబట్టి ఆయనని టచ్ చేయరు అని అనుకోవచ్చు. ఈ ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇద్దరు కాపులు ఆశిస్తున్నారు. మన ఉత్తరాంధ్ర ప్రాంతంకు వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు యాదవ్ సామాజిక వర్గం, ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. అట్లాగే గౌర సామాజిక వర్గం నుంచి కూడా బలమైనటువంటి, వాస్తవానికి 26 అంటే 25 మంది ఉన్నారు. 26 ఇంకొకటి ఇస్తే గౌర సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే కాళింగ సామాజిక వర్గానికి శ్రీకాకుళంలో అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, గౌర సామాజిక వర్గాన్ని నుంచి తెలుగుదేశం నుంచి ఎవరున్నారు, గణబాబు గారు ఉన్నారు. ఆయన నాన్ స్టాప్ థర్డ్ టైం 4 సార్లు ఎమ్మెల్యే, ఇప్పటికీ వరుసగా 3వ సారి ఎమ్మెల్యే తెలుగుదేశంలో. కాబట్టి ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి ఆశించడంలో తప్పలేదు, అత్యాశ ఏమీ లేదు, అత్యాశ కానే కాదు. అయితే జనసేన పట్టుబట్టింది అనుకోండి మంత్రి పదవి కోసం, మాకు ఒక మంత్రి పదవి కావాలి, ఇంతమంది వెళ్ళిపోతున్నారు, ఇంతమంది వస్తున్నారు, నాగబాబు గారికి ఇస్తానన్నారు, నాగబాబు గారిని టీటీడీ చైర్మన్ని చేశారంటే మాకు ఒక మంత్రి పదవి ఇచ్చి తీరాలి అంటే ఇదే గౌర సామాజిక వర్గం నుంచి కొడతాల రామకృష్ణ గారికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే వైజాగ్, ఉమ్మడి వైజాగ్. అప్పుడు ఇక్కడ వంగల్పూడి అనిత గారిని తప్పిస్తారు. ఓకే, వంగల్పూడి అనిత గారిని తప్పిస్తే ఈ ప్రాంతం నుంచి ఆవిడ షెడ్యూల్ కులాలకు చెందినటువంటి మహిళ కాబట్టి ఆవిడని తప్పిస్తే బీసీకి అవకాశం ఇచ్చి షెడ్యూల్ కులాలకు మరొక చోట వాళ్ళని రీప్లేస్ చేసేటటువంటి, కాంపెన్సేట్ చేసేటటువంటి సమీకరణ ఏదో బాబు గారు చేసుకుంటారు. పైకి వెళ్ళేటప్పటికి కిమిడి కళా వెంకట్రావు గారు ఆశిస్తున్న మాట వాస్తవం. నా జీవిత చర్మాంకంలో రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఒకసారి రాష్ట్ర మంత్రి చేయాలనేటటువంటి ఆలోచనతో అయితే ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆయన ఒకసారి మళ్ళీ రాష్ట్ర మంత్రి అయితే కానీ తన వారసుని రామ్మల్లిక్ నాయుడికి పూర్తి స్థాయిలో ఆయన అప్పచెప్పలేరు కాబట్టి ముందుకెళ్ళలేరు. అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనకు గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన టీం లోకేష్లో చాలా ముఖ్యమైనటువంటి మంత్రిగా ఆయన రాణిస్తున్నారు. ఆయన పనితీరు కూడా చాలా మెరుగ్గా ఉంది. వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ నాలెడ్జ్డ్, వెల్ ఎగ్జిక్యూటెడ్ అనమాట హీ ఈజ్. అలా తీసుకునేటప్పటికి కొండపల్లి శ్రీనివాస్ గారిని తప్పిస్తారా, తప్పించేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కిమిడి కళా వెంకట్రావు గారు సాంకేతికంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి శ్రీకాకుళం జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే అక్కడ బలంగా కాళింగ సామాజిక వర్గం నుంచి, ఇచ్చాపురం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న బెందాళం అశోక్ గారు, అట్లాగే ఆమ్దాల వలస నుంచి 2వ సారి గెలిచినటువంటి కూన రవికుమార్ గారులలో ఒకరికి అవకాశం అయితే దక్కొచ్చు. కూన రవికుమార్ గారు కాకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఆ మధ్య కొన్ని కార్యక్రమాల్లో కావచ్చు, ఆయన పనితీరు పట్ల కావచ్చు అధిష్టానం విమర్శలు వచ్చాయి కాబట్టి బెందాళం అశోక్ గారు హ్యాట్రిక్, వరుసగా 3వ సారి ఎమ్మెల్యే ఆయన ఇచ్చాపురం నుంచి 14, 19, 24 నాన్ స్టాప్ అనమాట. కాబట్టి అశోక్ గారికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న విషయం మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా 6-7 అయితే వెలుపలికి వస్తారు. 6-7 అయితే ఖచ్చితంగా ఒక యాదవ, ఒక కాపు, ఒక గవర, ఒక కాళింగ, ఇట్లా మీకు ఈసారి ఒక రెడ్డి, ఈ విధంగా సమీకరణాలు ఒకటి అంటే కొత్తగా 2 రెడ్లుగా రావచ్చు. ప్రశాంత్ రెడ్డి గారు, కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు అవ్వచ్చు. కాపు సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా ఒకరైతే ఉంటారు. ఆ ఒకరు కన్నా లక్ష్మీనారాయణ గారా, లేకపోతే బండారు సత్యానందరావు గారా, జ్యోతుల నెహ్రూ గారు అన్నది మనం చూడాలి. నిమ్మకాయల చంద్రరాజప్ప గారిని వారు వరుసగా 5 సంవత్సరాలు హోంశాఖ మంత్రులుగా అట్లా ఉప ముఖ్యమంత్రిగా రాణించారు కాబట్టి ఒకరికి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనేటటువంటిది ఒకటి పెట్టుకున్నారు, ఒక నిబంధన పెట్టుకున్నారు. ఉగాది నుంచి శ్రీరామనవమిలో ఖచ్చితంగా ఈ మార్పులు అయితే ఉంటాయి అని విశ్వసనీయ వర్గాల సమాచారం. చూద్దాం సంధ్య గారు. ఇక్కడ వరకు ఇంకో నెల అయితే 2 నెలలు కంప్లీట్, 2 సంవత్సరాలు పూర్తవుతాయి. అంటే ఇప్పుడు వీళ్ళకి ఉద్వాసన అనేది పనితీరు వలన, లేకపోతే మార్పులు చేర్పులు చేద్దాం అన్ని పనితీరు ఒకటి, మార్పులు చేర్పులు. ఓకే, ఖచ్చితంగా పనితీరు తర్వాత మార్పులు చేర్పులు ఇప్పుడు చేస్తే గానీ వీళ్ళు శాసనమండలి ఎంపికకు వెళ్ళలేరు. శాసనమండలికి కొందరు ఎంపిక చేయాలి, అట్లాగే రాజ్యసభ ఎంపికకి వెళ్ళలేరు. ఓకే, ముందే పూర్తి చేసుకునే ప్రక్రియ, దానికి వెళదామని అనుకుంటున్నాను. ఓకే.
మొత్తానికైతే ఉగాది ఆ శ్రీరామనవమిలోపు మాత్రం ఖచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. కానీ మీరు అన్న దాని ప్రకారం అయితే మంచి ప్రక్షాళన సీరియస్గా, ఇంకా అంటే అవకాశం రాని సామాజిక వర్గాలు తెర మీదకి రావడము, దాంతోపాటు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది సీనియర్స్ కూడా ఇందులో ఉన్నారు కాబట్టి అది నెక్స్ట్ జనరేషన్ కూడా ఓకే అంటే కూటమి వయా వెళ్తున్నది, ప్లస్ పనిచేసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా దక్కుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఆ మంత్రి పదవులు ఇచ్చినప్పుడు చాలా కొత్త వాళ్ళకి ఇచ్చినప్పుడు కొన్ని విమర్శలు వచ్చాయి. ఇవ్వడంలో తప్పలేదు, కానీ పనిచేసిన వాళ్ళను విస్మరించి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకు, చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు. అసలు వీళ్ళు మంత్రి పదవులు అంటే పేర్లు తెర మీదకి వచ్చేంత వరకు ఇలాంటి పర్సన్స్ ఉన్నారు అని చాలామందికి తెలియని వాళ్ళకు కూడా ఇచ్చారు అనేసి విమర్శలు మూట కట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ బ్యాలెన్స్ చేస్తే మాత్రం మళ్ళీ అందరూ సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. చూద్దాం, మీరు అన్నట్టుగా మీరు చెప్పిన ఆ పేర్లలో ఎవరెవరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. అవి కాకుండా ఇంకేమైనా కొత్త పేర్లు వస్తాయి. ఎందుకంటే మీరు అన్నట్టుగా కేవలం మనిషి ఒక్కటే కాదు, ఆర్థికంగా కూడా పరిపుష్టున్న వాళ్ళకు కూడా కావాలి. కాబట్టి అంతిమంగా అదే ఆ రెండు సమీకరణాలతో ఓకే మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సందీప్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.